సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లగ్డారం క్వారీ విషయంలో గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి 30 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టారన్నారు. పరిమితికి మించి 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు అక్రమంగా మైనింగ్ చేశారన్నారు. 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టారని చెప్పారు. నాటి ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారన్నారు. మిగతా అక్రమ క్వారీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. వాటిలో మీకెంత వాటా ముట్టిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సోదరుడు అరాచకాలు అంతా ఇంతా కాదని మాజీ మంత్రి హరీష్ రావు కూడా గతంలో దొంగలకు సద్ది కట్టారన్నారు. చెరువులు, కుంటలు కబ్జా చేసి 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని గ్రెయిన్ ట్రిబ్యునల్ తీర్పిచ్చిన 10/3/23 నాడే క్లోజర్ ఆర్డర్ వచ్చినా అధికారులు దాచిపెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, మంత్రి దోమోదర్ రాజనరసింహ ఆదేశాలతో ఈ వ్యవహారం చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వేల కోట్ల రూపాయల అవినీతి చేసి దాచుకున్నారన్నారు. పుట్టుకతో భూస్వామిని అంటున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 2014లో తన అఫిడవిట్లో ఆస్తుల చిట్టా తీస్తే తెలుస్తుందన్నారు. హరీష్ రావుకు పటాన్చెరును ఏటీఎంగా మార్చుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అవసరం లేదని, ఆయనను ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు. అక్రమ దందాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇదే మాజీ మంత్రి హరీష్ రావు నన్ను గతంలో టీఆర్ఎస్లోకి రావాలని ఒత్తిడి గురిచేసి ఒప్పుకోకపోతే తనను సర్పంచ్ పదవి నుంచి తొలగించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా ప్రభుత్వం నడిపిస్తోంది, అవినీతిని ప్రోత్సహించేది లేదన్నారు. హరీష్ రావు బాగోతాలు అందరికీ తెలుసు. ఏ భూమి కబ్జా అయినా, ఎక్కడ అవినీతి జరిగినా వారి హస్తం ఉంటుందన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన భారీ కుంభకోణాల్లో హరీష్ రావు వాటా ఎంతో చెప్పాలన్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహపై హరీష్ రావు అసంబద్ధ ప్రలాపనలో తగదన్నారు. 40,000 ఓట్ల దొంగ ఓట్లతో గెలిచిన మహిపాల్ రెడ్డిది ఓ గెలుపా అని, నిజంగా నిజాయితీ ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఇప్పుడే మహిపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఇద్దరం ఎన్నికలకు పోదాం, 30,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సవాల్ విసిరారు. మరి ఈరోజు జరిగినటువంటి సంఘటన, మరి స్థానిక ఎమ్మెల్యే వారి సోదరుడు అరెస్టు జరిగింది. అది మనందరికీ కూడా తెలుసు. అక్రమ మైనింగ్లో మరి అధికారులు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళు తీసుకున్నారు. మరి దానికి సంబంధించి మరి ఇది ఈరోజు ఏదో కక్ష సాధింపుగా చేసింది కాదు. ఏదో నాయకులందరూ వచ్చి కూడా కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఏడాది నుంచి ఇది కొనసాగుతూ ఉంది ఈ పంచాయతీ. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, గ్రామస్తులందరూ కూడా, ముఖ్యంగా పత్రికా సోదరులు మీకు బాగా తెలుసు, చాలా సందర్భాలలో కూడా ధర్నాలు చేసి మరి కలెక్టరేట్ చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి అనేక కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది ఈరోజు కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు, గతం నుంచే ఏడాది నుంచి జరుగుతున్నటువంటి పంచాయతీ ఇది. మరి అందులో భాగంగా మరి ఈరోజు అక్రమంగా వాళ్ళకి కేటాయించింది కాకుండా, వాళ్ళు కేటాయించిన దాంట్లో కూడా లీగల్గా వాళ్ళకి 8 లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళు కేటాయించారో 4.23 హెక్టర్స్ భూమి ఏదైతే లీజ్కి 15 సంవత్సరాలు వాళ్ళు కేటాయించారో, మరి అందులో మరి నిబంధనల ప్రకారం 8 లక్షల మరి క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు మాత్రం దాదాపుగా 19 లక్షల చిల్లర మరి క్యూబిక్ మీటర్లు తీసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 11 లక్షల చిల్లర ఎక్కువ క్యూబిక్ మీటర్ల స్టోన్ తీయడం జరిగింది. మరి దాని ద్వారా కూడా మరి ఈరోజు గవర్నమెంట్కి దాదాపుగా నాకు తెలిసి ఒక 30 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయం కూడా మీ అందరు గుర్తు చేస్తూ ఉన్నా లీగల్గా. అదే కాకుండా
వాళ్ళకి కేటాయించిన దానికంటే ఎక్కువ 4.23 హెక్టార్స్ వాళ్ళకి కేటాయిస్తే లీజ్కి వాళ్ళు అదనపుగా 4.37 హెక్టార్సు వాళ్ళు ఈ మైనింగు చేయడం జరిగింది. అందులో కూడా దాదాపుగా 10 లక్షల క్యూబిక్ మీటర్ల మరి ఈరోజు ఈ స్టోన్ తీయడం జరిగింది. మరి దాదాపుగా ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు గండి కొట్టింది దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు రాయల్టీ ద్వారా కట్టాల్సింది అక్రమంగా వాళ్ళు చేసిన దానికి కట్టాల్సినటువంటి అవసరం ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు లీగల్గా కేటాయించిన దాంట్లో రాయల్టీ ఎగ్గొట్టి దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం ఒక విషయం అయితే, మరి రెండో విషయము మరి 4.37 హెక్టర్సు అదనపుగా వాళ్ళు మళ్ళా అక్రమంగా దాంట్లో పోయి దాదాపుగా 300 కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా చేసుకున్నటువంటి విషయం మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నది, అధికారుల ద్వారా తెలిసినటువంటి విషయం. చెరువులు లేవు, కుంటలు లేవు, మరి అవన్నీ కూడా మొత్తం కూడా ఆక్రమించేసి ఇష్టానుసారంగా పెద్ద పెద్ద లోయలు అక్కడ పోతే మరి అందులో మనుషులు చచ్చిపోతూ ఉన్నారు, పశువులు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ మాదిరిగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సోదరుడు చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది. మరి అది పోగా వీళ్ళు ఇంకా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మాజీ మంత్రి వర్యులు మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు మంత్రి గారిని పక్కన కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు, మరి ఈరోజు 39 ఇలాంటి కంపెనీలు ఉంటే మరి 39లో ఏ ఒకదానికి కూడా ఏ సరిగ్గా లేదు, అన్నీ కూడా టైం అయిపోయినాయి ఉన్నాయి, లీజ్ అయిపోయినాయి ఉన్నాయి. అయినా కానీ మేము ఏ రోజు కూడా ఒక తెల్ల కాగితం మీద కూడా మేము మా ప్రభుత్వంలో కంప్లీట్ చేయలేను. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఈరోజు 10 సంవత్సరాల సంది మీరు ఉండి మీ ప్రభుత్వం ఉంటే ఈరోజు ఇన్ని అక్రమాలు నడుస్తుంటుంటే మీరు ఈరోజు కళ్ళు మూసుకొని ఈరోజు దొంగలకి ఈరోజు మీరు కొమ్ముగాస్తురా అని అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి హరీష్ రావు గారికి మరి మంత్రి గారు అంటే ప్రభుత్వమే కాబట్టి మరి ప్రభుత్వానికి ఈరోజు గండి కొడుతుంటుంటే అది ఒక ఎమ్మెల్యేగా ఆయన పత్రికా సమక్షంలోనే ఈరోజు వారు చెప్తుంటుంటే మరి మీ ప్రభుత్వం ఎట్లా దొంగలకి ఏ మాదిరిగా సహకరించిందో దీని ద్వారా మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇష్టానుసారంగా మీరు ఇది ఒకటే కాదు, మైనింగే కాదు, అనేక రకాలుగా మరి ఈరోజు కబ్జాలు కావచ్చు, మరి కుంటలు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు ఏమి లేకుండా మీ ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు ఈరోజు మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సోదరుడు వారి కుటుంబం మొత్తం కూడా ఎక్కడ పోయినా ఏ వీధులు పోయినా అడిగినా కానీ చెప్తారు. ఈరోజు చెప్తా ఉన్నాడు, మేము ఎక్కడ కూడా ఏం లేదు, అంత లీగల్గా చేసినామని చెప్పి. లీగల్గా నువ్వు చేస్తే ఈరోజు నీకు 300 కోట్ల రూపాయల జుర్మానా పడేది కాదు. ఈరోజు లీగల్గా ఇచ్చిన దానికే మరి అదనపుగా నువ్వు తవ్వుకొని ఈరోజు దాదాపుగా 30 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కూర్చోమని. అదే కాకుండా మరి ఈరోజు మరి ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో కూడా మరి ఈరోజు ఏదో ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే గుర్తు చేసుకున్నా, గతంలో కూడా మరి 10/3/2023 నాడే మరి క్లోజర్ ఆర్డర్ వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మీ ప్రభుత్వంలో క్లోజర్ ఆర్డర్ వచ్చినప్పటికీ మరి మీరు కప్పిపుచ్చుకొని మీరందరూ కూడా దీన్ని దాచిపెట్టి మీరు ఇష్టం ఉన్నట్టు అధికారులను బెదిరించుకుంటా మరి ఇష్టం ఉన్నట్టు మీరు చేసినటువంటి విషయం ఇది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి క్లోజర్ ఆర్డర్ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీది పారదర్శకంగా ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే
తన పార్టీ నా పార్టీ అని ఏమీ లేదు. ఎవరున్నా తప్పు తప్పే కాబట్టి ఆ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఈరోజు వాళ్ళు మూలకు పడేసినటువంటి ఫైల్ అన్నీ కూడా దులిపి ఈరోజు మేము ముందట తీసి ఈరోజు పారదర్శకంగా ఈరోజు మా ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారో, ప్రభుత్వం సొమ్ము మొత్తం కూడా కాజేసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇందులో ఎవరే కక్ష సాధింపు లేదు. ఇది ఏడాది కిందనే నడిచింది. ఇది 4వ నెలలనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది. ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చెప్తా ఉన్నారు, మా మంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు వచ్చిన హరీష్ రావు గారు. ఈరోజు అధికారులు ఏదో మంత్రి గారు చెప్తే జరిగిందని చెప్పి స్పష్టంగా అన్నీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా మరి హరీష్ రావు గారికి తెలియజేస్తూ ఉన్నా. మరి గతంలోనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది. మరి మీరు ఎన్నడన్నా లగ్నారం వచ్చి ఎన్నడన్నా ఈ 10 సంవత్సరాల్లో ఎన్నడన్నా మీరు చూసి రాకడా అని చెప్పి అడుగుతా